హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో భువనేశ్వర్లో మరి దొరికే ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న దాని పేరు ఏంటంటే దహీ బొడా. వీళ్ళు దహీ బొరా అని కూడా అంటారు. దహీ బొడా ఇది నథింగ్ బట్ వడ అనమాట. వడనే వీళ్ళు బొరా అంటారు. బొడా బొరా అని కూడా అంటారు. సో దహీ బొడా, దహీ బొరా అని కూడా అనొచ్చు. ఇది ఎక్కడ చూసినా మీకు ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. చాలా మందికి ఇది ఇష్టం కూడా, బాగా తింటారు ఇక్కడ. తర్వాత ఈ వడ ఎలా వేస్తారంటే వేస్తారు, చిన్న చిన్నగా ఉంటాయి, చాలా చిన్నవి అనమాట. దానిపైన ఇవన్నీ మసాలా లాంటివి లైట్గా వేసి కొద్దిగా కుర్మా వేస్తాడు. అది వేసింది ఏంటంటే స్వీట్ వడ అనమాట. లాస్ట్ ఏడోది స్వీట్ వడ అది. దానిపైన చెన్న బఠానీతో చేసిన కుర్మా, బంగాళదుంప కుర్మా లాంటిది ఒకటి వేసి దాని పెరుగు, ఆనియన్స్ మిక్చర్, తర్వాత సేవ్ వేస్తారు, తర్వాత కార్న్ ఫ్లేక్స్, చిన్న చిన్న సాసెస్ లాంటివి వేసి పెరుగు వేస్తాడు లాస్ట్లో. వేసి కొద్ది పల్లీలు కూడా వేసాడు, కొన్ని చోట్ల పల్లీలు వేరు, పల్లీలు కూడా వేసి ఈ విధంగా ఇస్తారు. బాగుంటుంది, తినే కొలది మనకు నచ్చుతూ ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఉదయాన్నే అమ్ముతుంటారు ఇక్కడ. దీని కాస్ట్ 30 రూపాయలు, 30 రూపీస్ దీని కాస్ట్. ఈ విధంగా ఎక్కడ చూసినా చిన్న చిన్న ఫుడ్ అవుట్లెట్స్ రోడ్ పక్కన ఫ్రీక్వెంట్ గా కనిపిస్తుంటాయి, చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది వేరే చోట అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు గమనిస్తే ఇక్కడ ఇడ్లీ, వడ, పూరి, తర్వాత ఆలు పరాటా ఇలాంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం వీడియోలో. ఇవి ఫ్రెష్ గా చేసి అమ్ముతారు అనమాట. ఇక్కడ కూడా టిఫిన్ 30 రూపీస్ లోపే ఉంటుంది, 30 రూపీస్ లోపు ఉంటుంది. నేను మరి మనకు తెలుసు కదా ఆంధ్ర వాళ్ళం కాబట్టి వాటిలో ఇడ్లీలు అయితే తినగలం, పూరి అయితే తినగలం. సో అందుకని తీసుకున్నాను ఇక్కడ. ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడండి, ఇది ఒక వేరే ఫుడ్ అవుట్లెట్, ఇది కూడా రోడ్ పక్కనే. ఇలా చిన్న చిన్నగా వీళ్ళు పెట్టుకొని నీట్గా బిజినెస్ చేసుకుంటారు, బాగుంటుంది. మనం జనరల్గా ఏం భయపడతామంటే భువనేశ్వర్లోని మరి ఒడిశా టేస్ట్ తగులుతుందేమో, ఒరిస్సా వాళ్ళ యొక్క ఫ్లేవర్ కొద్దిగా తగిలితే మనం తినబుద్ధి కాదు. కానీ నేను మధ్యాహ్నం ఒక వేరే రెస్టారెంట్కి లంచ్కి వచ్చాను. వచ్చినప్పుడు అక్కడ మలై టిక్కా ఆర్డర్ చేశాను అనమాట. బాగుంది, ఇది మనం తినగలం, బాగుంటుంది కూడా. మలై టిక్కా బాగా చేశారు. ఇలా సెలెక్టెడ్గా మనం కొన్ని రెస్టారెంట్స్కి వెళ్ళి తీసుకుంటే మనకి బాగానే ఉంటుంది ఫుడ్, మనం భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇవి ఆనియన్స్ ఇస్తాడు, ఒక లెమన్ ఇచ్చాడు అనమాట. దాంతోపాటు ఇది ఒక 250 రూపీస్ అలా తీసుకున్నాడు దీనికి. తర్వాత బిర్యానీ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే వీళ్ళు ఏంటంటారంటే 2 పర్సన్స్ సరిపోతుంది అంటారు వీళ్ళు. అందుకని 2 రైతాస్, ఒక బిర్యానీ ఇచ్చాడు. లోపల నాకు తెలిసి 4 పీసులు ఉన్నట్టున్నాయి అందులో. నేను సగం తిని సగం మళ్ళీ రూమ్ తీసుకెళ్ళిపోయాను అనమాట. ఈ విధంగా మొత్తం ఓవరాల్గా ఈ మొత్తం 2 ఫుడ్ ఐటమ్స్కి 600 రూపీస్ వరకు వీళ్ళు ఛార్జ్ చేశారు. అది ఒక ఎగ్ కూడా ఇస్తాడు అనమాట. బాగుంటుంది. ఇక్కడ కూడా నేను ఒక వేరే రెస్టారెంట్, ఇక్కడ కూడా మరి ఫుడ్ బాగానే ఉంది, తినగలం మనం. ఇది వేరే చోట అనమాట. ఇందులో మనం గమనిస్తే ఏంటంటే ఫస్ట్ ఆమ్లెట్ ఇచ్చాడు ఒకటి. ఆమ్లెట్తో పాటు 2 చపాతీ, తర్వాత రైస్, తర్వాత దాల్, అది కొద్దిగా లిక్విడ్గా ఉంటుంది, వాటరీగా ఉంటుంది. తర్వాత మరి కుర్మా, అవతల చిన్న గ్రేవీ టైప్ కర్రీ ఒకటి, వెజిటబుల్ సాలాడ్, ఒక ఫ్రై కర్రీ ఒకటి, పాపడు. ఇది టోటల్ 125 రూపీస్ అయింది ఈ భోజనానికి. పర్వాలేదు, మన తెలంగాణ ఇది కూడా. ఇది వేరే రెస్టారెంట్లో లంచ్కి వెళ్ళాం అనమాట. ఇది డోనీ బిర్యానీ అంటారు. ఈ డోనీ బిర్యానీస్లో రకరకాల వెరైటీస్ ఉన్నాయి. చికెన్లో ఉంది, మటన్లో కూడా ఇస్తాడు. ఇది జనరల్గా ఏంటంటే 3 లాలీపాప్స్ పెట్టాడు. నేను లాలీపాప్ బిర్యానీ తీసుకున్నాను. ఒక హాఫ్ ఎగ్, తర్వాత ఒక చిన్న లెమన్ పీస్, రైతా, తర్వాత చేరువా ఇచ్చాడు. ఆ రైస్ ఏమో తీసుకొచ్చి అరటాకు ఎండిపోయిన కప్పులో పెడతాడు. ఈ బాటమ్ ఏమో ఏంటంటే గ్రీన్ అరటాకు మళ్ళీ పెడతాడు, పచ్చిది ఒకటి పెడతాడు, ఆకు చిన్నది. బాగుంది. ఒక పర్సన్కి ఇది సరిపోతుంది. దీని కాస్ట్ 229 రూపీస్. సో ఈ విధంగా ఏంటంటే మీకు అప్కమింగ్ వీడియోస్లో మధ్యలో భువనేశ్వర్లోని మరి దొరికే ఫుడ్ గురించి కూడా మీకు చూపిస్తూ ఉంటాను.